ఇతరుల బాగోగులు తెలుసుకోవడము అనేది అద్భుతమైన ఆత్మీయత. ఉదాహరణ, అన్యాయంగా యోసేపును జైల్లో పడేశాడు. ఏ తప్పు చేశాడండి? ఏ తప్పు చేయలే. అన్యాయం జరిగింది. నీతిగా జీవించినటువంటి నీతిమంతునికి అన్యాయం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది, ఎందుకు ప్రభువా నాకే ఎందుకు అన్యాయం జరిగింది, నా జీవితంలో ఎందుకు ఈ విధంగా అన్యాయం జరిగింది? ఎస్, ఉద్యోగ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నువ్వు చేసే వ్యాపార విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, నీకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు, వివాహ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఏది నాకు అన్యాయం జరిగిందని అంటున్నావో ఒకసారి ఆలోచించు. ఏ విషయం అయితే నీ జీవితంలో అన్యాయం జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నట్టు నీకొక్కడికే జరగల. అమ్మ వింటున్నావా? నీకొక్కదానికే జరగల. బైబిల్లో చాలా మందికి జరిగింది. అందులో ఒకడు యోసేపు. నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి తనకు అన్యాయం జరిగింది. పవిత్రతను కాపాడుకున్న పుణ్యానికి, పాపము నేను చేయను అన్నదానికి తనకు అన్యాయం జరిగింది. అన్యాయంగా తీసుకెళ్లి చెరసాలో పడేశాడు. అలా చెరసాల్లో పడేసినప్పుడు యోసేపు, ప్రభువా నాకు ఎందుకు ఈ అన్యాయం, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, ఏమైపోయావు నువ్వు, ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు, ఇంత ద్రోహం చేస్తున్నప్పుడు, యథాక్షణ్యంగా నా మీద శిక్ష విధించినప్పుడు, నన్ను జైల్లో పెడుతున్నప్పుడు నువ్వేమైపోయావు? ప్రశ్నించలా. దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావేమో, నాకే ఎందుకు అన్యాయం జరిగింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నా జీవితంలోనే నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో దేవుణ్ణి. మళ్ళా చెప్తున్నా, ఆయనను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము, కొన్ని అనలేదు బైబిల్లో, సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి. సమస్తము. ఏమిటి? నాకు అన్యాయం జరిగింది. ఎస్, ఆ అన్యాయాన్ని దేవుడు అనుమతించాడు నీకు మేలు చేయడానికి, ఊహించని మేలు చేయడానికి. ఎలా చెప్తాను రండి. ఒక ఇంట్లో పనివాడిగా, పాలేరుగా జాయిన్ అయినటువంటి యోసేపు అన్యాయానికి గురయ్యాడు. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. క్యారెక్టర్లెస్ ఫెలో అనేటటువంటి ఒక ముద్ర వేశారు. తాను చేయని తప్పుకు చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు ఏడుస్తూ కూర్చోలేదండి. ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, నాకే ఎందుకు ఇలాగయ్యింది, నా జీవితంలో ఎందుకు ఇలాగయ్యింది, నేను నమ్ముతున్న దేవుడు ఏమైపోయాడు అని చెప్పి దేవుణ్ణి నిందించలేదు, తనను తాను నిందించుకోలేదు, ప్రశ్నించుకోలేదు, నిరుత్సాహపడిపోలేదు, చింతించలేదు, నిస్పృహకు లోనవలేదు. కానీ అదే చెరసాల్లో తాను ఏడ్చినట్టుగా మనం చూడం. కానీ బైబిల్ సెలవిస్తుంది, సంకెళ్ళు అతని చేతులను కాళ్ళను గాయపరిచెను అని బైబిల్లో ఉంది. సంకెళ్ళతో బంధించాడు, చేతులు కాళ్ళు గాయాలైపోయినాయి. దేవుడు అనుమతించాడు. అన్యాయం జరిగింది, దేవుడు అనుమతించాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమని? అతడు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు అతనికి తోడుగా ఉన్నారట? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎక్కడ? చెరసాలలో.
39వ అధ్యాయం ఆదికాండము 20వ వచనము. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు ఏమిటట? తోడై ఉండెను. వింటున్నారా? చెరసాలలో అన్యాయంగా యోసేపు వేయబడినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో అన్యాయం జరిగిందా? అయితే విను, దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, ఆ అన్యాయాన్ని ఆశీర్వాదంగా, అద్భుతమైన ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. ధైర్యంగా ఉండు. రైట్ బ్రదర్, మనం నెహెమ్యా దగ్గర ఉన్నాం కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం చెప్తా వినండి. నెహెమ్యా ఏం చేశాడు? పలకరించాడు. పలకరించడంలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ వెనక ఏముంది? ఆశీర్వాదం దాగుంది. అదే చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఏడుపు ముఖం పెట్టేసి ఏడ్చుకుంటూ ఒక మూల పడి కూర్చున్నాడు అనుకుంటున్నారా? లేదండి. ఏం జరిగింది? అదే చెరసాల్లో కొత్తగా ఇద్దరు వచ్చారు. వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉండేవాడు. కొత్తగా వచ్చిన ఇద్దరు చెరసాల్లో ఇద్దరు కొత్త ఖైదీలు వచ్చారు. వాళ్ళందరినీ పర్యవేక్షిస్తూ ఉండేవాడు, గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు చాలా విచారంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఇంతే ఏడుపు కొట్టోళ్ళు అని చెప్పి తిట్టుకుని పోలా, కసురుకొని పోలా. తనతో అందరూ కూడా చెరసాల్లో ఉన్నారు. తనకే పరిస్థితి బాలేదు, తనకే అన్యాయం జరిగింది. నిర్దాక్షిణ్యంగా తను చెరసాల్లో వేయబడ్డాడు. అయినా తనలో ఉన్నటువంటి ఆప్యాయత కానీ ఆత్మీయత కానీ తగ్గలేదండి. కానీ నిజమైనటువంటి పువ్వును చూడండి. చుట్టూ చీకటి అలుముకున్న, భీకరంగా మేఘాలు కమ్ముకున్న, హఠాత్తుగా వర్షం వచ్చి పడిపోయిన, ఈదురుగాలు వచ్చిన గులాబీ పువ్వు మాత్రం తను కలిగి ఉన్న క్యారెక్టర్ని మాత్రం పోగొట్టుకోదు. గులాబీ పువ్వు లాంటి వాడు నేను ఇప్పుడు చెప్తున్నా యోసేపు అనే ఒక అద్భుతమైన ఆత్మీయుడు. అన్యాయంగా తనను తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారుగా. అయినా ఏడవలా, చింతించలా, మానసికంగా కృంగిపోలా.